రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం మీకు బాగా చేసింది అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. ఎందుకు అప్పుడు జగన్ చేశాడు? ఏం చేశాడు? మాకేం ఉపయోగపడలేదు. రైతులకు ఎవరికి ఉపయోగం? మాకు ఉపయోగం ఏం పడలేదు. ఆయన దోసుకుంటాం, ఆయన తింటమే సరిపోయింది. మాకేమి ఇచ్చాడు? మమ్మల్ని ఏం రైతులకు అనేది ఏమి లేదు. ఆహా లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు? ఇప్పుడు బాగుంది. సుఖీ బాగా చేస్తానే ఉన్నాడు. అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. అన్ని చేస్తున్నాడు. మరి ఉచిత బూసలు అన్నాడు, ఉచిత బూసలు ఇస్తున్నాడు. మరి ఇంకేం కావాలి? అన్నదాత సుఖీబాబుకి మరి నిన్న 2వ విడత కూడా పడ్డాయి. వాటిని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి పెట్టుకుంటాం. ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి కదా. ఏ బాధ లేదు కదా. ఇప్పుడు 7 ఏళ్ళు పడ్డాయి. ఆ 7 ఏళ్ళకి మందులు కొట్లో బంగారులాగా మందులు తెచ్చుకొని అప్పు లేకుండా తెచ్చుకొని పొలాలకు వేసుకున్నాం, పెట్టుబడులు పెట్టుకుంటాం. ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం, తాకట్లు పెట్టుకొని. ఆ బాధ లేకుండా పోయింది బాబు గారు వచ్చినాక. అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన. బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు. అంత మంగళ అసలు ఇళ్లలోంచి బయటికి పోయటం తెలవాల. ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా. ఎలా అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు, మాకు చెబుతున్నారు, చూస్తున్నాం, పోతున్నాము, అన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి, ప్రజాపాలనకి ఇంకా రావాలి. ఇంకా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇంకా ఏకగ్రహం ఎన్నుకోవాలి. మేము రావాలనే కోరుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మేము శూన్యం అయిపోతాం గ్యారెంటీగా. చేస్తే ఇప్పటికే అనారోగ్యం పాలయ్యాము ఇంజక్షన్ చేయించుకొని. అంటే అప్పుడు మేము పోతామన్న భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో. మరి ఏం చేస్తే ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటికీ బాగా పెట్టాడు. స్త్రీల గురించి ప్రతి ఒక్క డ్వాక్రాలు ఏంది అయ్యని ఇయ్యని అన్నీ బాగా పెట్టాడు. బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాగొట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు. బ్యాంకీలు ఏంది ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ ఏంది అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు. ఆడవాళ్ళే మంగళ బాట ఏమంటున్నాడు, అడిగేయమంటున్నాడు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మంగళ. స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు. వస్తాడు ఇక చంద్రబాబు నాయుడు ఏకగ్రహం. ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా. రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ 6 అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, అందరు కడుపులు నిండుతాయి, అందరూ బాగుంటారు, అందరూ సరిగ్గా తింటారు. ఇంకెవరున్నా వాళ్ళగా చేయలేని కూడా చేయలేము. ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి. మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ల చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు, ముందేసి కూడా పెంచుతాడు వాడు. రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా. బాగనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా, ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది. అలా కూడా జరిగింది, ఇవాళ లేదు. నేను ఇందాకే వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయిని నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంట. ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు. మరి ఆ ప్రభుత్వంలో ఒక్క అమ్మాయి చేశాడు జగన్. ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోపోయిన బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చాడు. ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి. ఒకవేళ అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టిద్ది. గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం. అసలు అందులో సమస్య లేదు. నేను పోయి ఆయన పరిపాలన అకృతంగా అట్టపోయి మా బొట్టాలమే బోగు చేసి వెళ్ళా అందరిని కారాలు తలా కిలో కారం కొట్టుకుని వెళ్ళి తరిం కొడతాం. అది మాత్రం పక్క. But so is our capacity to meet this moment with unity, with purpose, steadfast steadiness in values and confidence for tomorrow. With all this, when you go way forward, nothing is going to disturb you. It is always hard work. Nothing else can be replaced, and no distraction
You all must be having a vision to go forward. You all have to think a lot. Life is not easy, as you're all thinking. And all of us have to face hurdles in life. That makes a person strong. And when one person stands for you, that is enough for us to move way forward. When you have the will, the grace is always there. He will open the doors for you to go way forward with good intentions. With the same intentions, Chandrababu Naidu Garu, I look at him as my husband and a responsible citizen of India who works tirelessly for you all. Even though I sometimes tell him, how can you get the money? How are you going to pay the freebies that you have promised for the poor people or whatever? I keep asking him. He only believes, I will work for the state, I will bring money for the state, and I will take care of my people of Andhra Pradesh. And as you all know, he was offered bigger positions. He was not attracted to it. His only focus was his beloved state, Andhra Pradesh. So with his vision, as you all know, what happened last 5 years, I don't want to talk about it. It is just a passing, a faded era. And now starts the good era for the people. It's the people's government that has come forward, who's going to work for the youngsters, which is going to promise the youngsters for their future. So that's why Chandrababu Naidu Garu has worked a lot for Andhra Pradesh, and you all know now the investments are pouring into Andhra Pradesh. That is because they believe in the leadership. It is just the only thing he's asking, requesting them, please come invest in our state, the sunrise state, and we will take care of you. Nothing else I need, me or my family. We don't need anything else. It is only the people that I am looking and working for. And as you all know, our state is known as the sunrise state.